హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. ఈరోజు కథ ముడిపడిన బంధం పార్ట్ 121. 5 సంవత్సరాల తర్వాత మున్నా చదువు పూర్తిగా కంప్లీట్ అయ్యి లా ప్రాక్టీస్ కూడా చాలా బాగా చేస్తున్నాడని తెలిసి మోయ్ గారు బోనకు మున్నా విషయం చెప్పి అందుకు బోన ఒప్పుకుంటే మున్నాను తనకిచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాడు. ఆ విషయం ముందుగానే అత్తయ్య పసిగట్టి మోయ్ గారికి తెలియకుండా ఒక నెల రోజుల ముందే లండన్లో ఉన్న మీ తమ్ముడు గారిని ఇండియాకు పిలిపించింది. 19 సంవత్సరాల కిందట బాతుపల్లిలో మన పంట పొలాల దగ్గర ఎవరో అప్పుడే పుట్టిన పసికందును వదిలేసి వెళ్ళిపోయారని ఆ పాపను మోయ్ గారు అనాథ శరణాలయంలో చేర్పించారు. ఆ పాప చదువుకు తిండికి అయ్యే ఖర్చంతా మోయ్ గారే పెట్టుకుంటూ వచ్చారు. అలా మోయ్ గారు చాలామంది అనాథ పిల్లలను పోషించి చదివించి వాళ్ళని పెద్దవాళ్ళు చేశారు. అంతమందిలో ఈ పాప ఎవరన్నది మోయ్ గారు ఎప్పుడో మర్చిపోయారు. ఆ పాప ఎవరో కాదు, మున్నా భార్య గౌరీ అని చెప్పింది సరోజ. అప్పుడు గౌరీ బీటెక్ 2nd ఇయర్ చదువుతోంది. అందం, అమాయకత్వం కలిగిన అమ్మాయి. ఆ అమ్మాయిని కలవమని అత్తయ్య మీ తమ్ముడికి చెప్పడంతో మీ తమ్ముడు వెళ్ళి గౌరీని కలిశాడు. మీ తమ్ముడు గౌరీతో మా వల్లే నువ్వు ఇంత మంచి లైఫ్ని లీడ్ చేస్తున్నావని, లేదంటే నువ్వు ఎప్పుడో చనిపోయి ఉండేదానివని చెప్పి ఇప్పుడు నిన్ను పెంచి పోషించినందుకు రుణం తీర్చుకునే అవకాశం నీకు వచ్చింది అని అంటూ, ఇలా మా నాన్నగారు నీకు మంచి సంబంధం చూశారని, ఆ అబ్బాయి చాలా మంచివాడని, లా ప్రాక్టీస్ చేస్తున్నాడు, ఒక్కసారి ఆ అబ్బాయిని నువ్వు చూసి నీకు నచ్చితే ఆ అబ్బాయితో నీకు పెళ్లి జరిపిద్దామని మా నాన్నగారు ఆలోచిస్తున్నారని ఆ అమ్మాయితో చెప్పాడు మీ తమ్ముడు. మీ తమ్ముడు చెప్పిన దానికి మొదట గౌరీ ఒప్పుకోలేదు. అతడు ఎలాంటి వాడో ఎలా ఉంటాడో అతని గురించి ఏమీ తెలియకుండా నేను అతనిని పెళ్లి చేసుకోవడానికి ఎలా ఒప్పుకోను అనేసరికి, ఇలా నిన్ను చిన్నప్పుడే కాపాడి పోషించి చదివించి పెద్దదాన్ని చేశాము, లేదంటే నువ్వు ఎప్పుడో చనిపోయి ఉండేదానివి, నీకు మా రుణం తీర్చుకునే సమయం వచ్చింది గౌరీ అని మీ తమ్ముడు గౌరీని ఫోర్స్ చేశాడు. ఇందుకు నువ్వు ఒప్పుకోకపోతే నీ జీవితాన్ని నాశనం చేస్తామని ఆ అమ్మాయిని మీ తమ్ముడు బెదిరించాడు. మీ తమ్ముడు బెదిరింపుకు ఆ అమ్మాయి భయపడిపోయింది. పెద్దవాళ్ళతో నాకు గొడవ ఎందుకని ఆ అమ్మాయి తెలివిగా ఆలోచించి, నాకు అబ్బాయి నచ్చితే నేను అతనిని పెళ్లి చేసుకుంటాను, లేకపోతే లేదు అని గౌరీ కండిషన్ పెట్టింది. సరేనని గౌరీని లా కాలేజీకి తీసుకుని వెళ్ళి అక్కడ లా ప్రాక్టీస్ చేస్తున్న మున్నాను చూపించాడు మీ తమ్ముడు. మున్నాను చూడగానే గౌరీకి మున్నా బాగా నచ్చాడు. ఈ మున్నా మాకు బాగా కావలసిన మనిషిని, ఈ మున్నాకు తల్లిదండ్రులు తోబుట్టువులు ఎవ్వరూ లేరు, మేమే ఈ మున్నాకు అన్నీ అయి మున్నాను పెంచాము. ఈ మున్నాకు ఆడపిల్లలంటే పెళ్ళంటే అసలు ఇష్టం లేదని, ఎన్ని సంబంధాలను చూసినా వచ్చిన వాళ్ళకందరికీ తాను ఒక అమ్మాయిని ప్రేమించానని, పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని అబద్ధాలు చెప్పి అన్ని సంబంధాలు రిజెక్ట్ చేస్తున్నాడని, ఈ మున్నాకి పెళ్లి చేసి ఒక ఇంటివాడిని చేయాలని మా నాన్న కోరిక అని మీ తమ్ముడు గౌరీతో చెప్పాడు. మీ తమ్ముడు మాటలు నిజమని గౌరీ నమ్మింది. సరే, మీరు చెప్పినట్లుగా నేను ఈ మున్నాను పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలండి అని గౌరీ మీ తమ్ముడిని అడగడంతో అక్కడికి అత్తయ్య వేసిన ఆఫ్ ది ప్లాన్ సక్సెస్ అయ్యింది. 2 రోజులకు ముందుగానే మోయ్ గారు అందరినీ తమ ఇంటికి పిలిపించి బోన అభిప్రాయం కనుక్కొని మున్నాకు బోనకు నిశ్చితార్థం జరిపించాలని మనకందరికీ కబురు చేశారు. కరెక్ట్గా ఆ రోజే మున్నాకి ఎగ్జామ్ ఉండడం వల్ల ఎగ్జామ్ రాయడానికి వైజాగ్కి వెళ్ళాడు. ఎగ్జామ్ రాసి బోన తనను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటే బోనకు గిఫ్ట్గా ఒక శారీని కొనివ్వాలని తాను కష్టపడి సంపాదించిన డబ్బులతో ఒక పట్టు చీరను కూడా కొన్నాడు మున్నా. మన బోనతో తన ఫ్యూచర్ని ఊహించుకుంటూ ఆనందంగా తిరిగి బాతుపల్లికి ప్రయాణమయ్యాడు మున్నా. మున్నా వైపు చూసింది. నేనంటే మున్నాకు ఇంత ఇష్టమా? నా వాళ్ళు నన్ను ప్రాణంగా ప్రేమించే వ్యక్తిని నాకు దూరం చేశారా? నేను ఒక విధవను ప్రేమించి పెళ్లి చేసుకున్నానా అని తన మనసులో అనుకోగానే ఎందుకో బోనకి తన వాళ్ళ మీద తన మీద తనకే చాలా కోపం వచ్చింది.
సరోజ మాట్లాడుతూ, దారి మధ్యలో ఎవరో ఒక అమ్మాయిని 10 మంది రౌడీలు బలవంతం చేయబోతుంటే ఆ అమ్మాయిని కాపాడాడు మన మున్న. ఆ అమ్మాయి మరెవరో కాదు, గౌరీనే. గౌరీ భయంతో వణికిపోతుంటే భయపడొద్దు అని ఆ అమ్మాయికి ధైర్యం చెప్పి, అప్పటికే బాగా పుట్టుపోవడంతో పక్కనే ఉన్న హోటల్కి తీసుకుని వెళ్ళి ఆ అమ్మాయికి ఒక రూమ్ ఇప్పించి, ఇక్కడే రెస్ట్ తీసుకో, రేపు పొద్దున్నే మీ ఊరికి వెళ్ళు అని ఆ అమ్మాయి చేతిలో డబ్బులు పెట్టి తాను వెళ్ళబోయాడు. గౌరీ మున్నాను ఎటు పోనివ్వకుండా మున్నా కాళ్లను పట్టుకొని, మళ్ళీ ఆ రౌడీలు నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వస్తారేమోనని భయంగా ఉందండి. ప్లీజ్ ఈ ఒక్క రాత్రికి నాకు తోడుగా మీరు కూడా ఇక్కడే ఉండండి. రేపు పొద్దున్నే మా ఊరు బస్సు ఎక్కించి నన్ను మా ఊరికి పంపించండి ప్లీజ్ అండి అని మున్నాను బ్రతిమలాడుకుంటోంది గౌరీ. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారమే మున్నాను ఇరికిస్తున్నారని తెలియని మున్నా ఆ పరిస్థితులలో ఉన్న గౌరీని చూసి జాలి కలిగి సరేనని ఒప్పుకున్నాడు. ఆ రోజు రాత్రి మున్నా రూమ్ బయట కూర్చోగా ఆ అమ్మాయి రూమ్లో బెడ్ మీద పడుకొని ఉంది. తెల్లవారేసరికి ఆ బెడ్ మీద గౌరీ పక్కన గౌరీ మీద చెయ్యి వేసుకుని మున్నా పడుకొని ఉన్నాడు. ఇద్దరి ఒంటి మీద బట్టలు లేవు. కళ్ళు తెరిచిన మున్నా నేనెక్కడున్నానా అని చుట్టూ చూసుకుని తన పక్కనే ఉన్న గౌరీ వైపు చూసి వెంటనే మున్నా పైకి లేచి తనని తాను చూసుకుని కంగారుగా తన బట్టల్ని వేసుకుని ఏడుస్తూ బెడ్ మీద అలానే పడుకొని ఉన్న గౌరీ వైపు చూశాడు మున్నా. ఆ అమ్మాయి ఒంటి మీద బట్టలు లేవు. ఆ అమ్మాయిని అలా చూసిన మున్నా కాళ్ళ కింద భూమి కంపించిపోయింది. మున్నాకు అక్కడ ఏం జరిగిందో ఏం అర్థం కాలేదు. అప్పుడే తలుపులను ఎవరో బాదుతున్న సౌండ్ రావడంతో మున్నా కంగారు పడుతూనే ఆ గది తలుపులను తెరిచాడు. ఎదురుగా బాలాజీ, మీ తమ్ముడు, మరికొంతమంది మన ఊరి వాళ్ళు నిలబడి ఉన్నారు. ఇక్కడ వేరే అమ్మాయితో నీ సరదాలను తెరుచుకుంటూ అక్కడ నా మామ కూతురిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతావట్రా అని బాలాజీ మున్నాని కొట్టాడు. మున్నా, మీ తమ్ముడికి నేను ఏ తప్పు చేయలేదండి. ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు. ప్రమాదంలో ఉన్న ఆ అమ్మాయిని నేను కాపాడాను అంతే. నా జీవితాన్ని స్పాయిల్ చేయకండి. నేను బుల్లమ్మాయి గారిని ప్రేమించాను. బుల్లమ్మాయి గారిని తప్ప నేను వేరే ఆడదాన్ని నా కలలో కూడా ఊహించుకోలేదు. నా కోసం అక్కడ ఇంటి దగ్గర బుల్లమ్మాయి గారు ఎదురు చూస్తూ ఉంటారు. బుల్లమ్మాయి గారిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. కావాలంటే జరిగిందంతా ఈ అమ్మాయి మీకు నిజం చెప్తుంది అని గౌరీ వైపు చూపించాడు మున్నా. మున్నాకి ఆ అమ్మాయి పేరు గౌరీ అని కూడా తెలియదు పాపం. గౌరీ ఏడుస్తూ పైకి లేచి మౌనంగా నిలబడుతుంది. మున్నా, నేను ఏ తప్పు చేయలేదండి అని ఎంత చెప్తున్నా మున్నా మాటలు అక్కడ ఉన్న ఏ ఒక్కరూ నమ్మలేదు. తప్పంతా మున్నానే చేశాడని ఈ విషయం పెద్దయ్య గారికి తెలిస్తే పెద్దయ్య గారి పరువు ఏం కావాలి అని అన్నారు. బాలాజీ ముందుకు వచ్చి ఈ మున్నా ఎలాంటి వాడో తాతయ్యకి తన ప్రాణ స్నేహితులైన నందన్కి గౌతమ్కి ఇద్దరికీ తెలియాలని, ఈ మున్నా నిజస్వరూపం తెలిసి తాతయ్య, నందన్, గౌతమ్ ముగ్గురు ఈ మున్నాను అసహించుకొని ఆ బంగ్లా నుండి శాశ్వతంగా బయటికి నెట్టేయాలని కోపంగా అంటాడు. ఎప్పుడైతే మోయ్ గారు, నందన్, గౌతమ్ ఈ విషయం తెలిసి తనని అసహించుకుంటారు అని బాలాజీ అన్న మాటలకు మున్నా భయపడిపోయాడు. మున్నాకి ఆ రాత్రి ఏం జరిగిందో ఏ విషయం గుర్తుకు రాకపోవడంతో తన తలను పట్టుకొని కూర్చున్నాడు. మీ తమ్ముడు మున్నాను పక్కకు తీసుకుని వెళ్ళి, ఊరి వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. సమస్యను మరింత పెద్దది చేయకు మున్నా. ప్రస్తుతానికి నేను చెప్పినట్లు విను. ఆ తర్వాత ఆ అమ్మాయి ఎవరో, ఎక్కడి నుంచి వచ్చిందో, ఇలా నీ మీద నింద ఎందుకు వేస్తోందో ఆలోచిద్దాం అని చెప్పడంతో, మీరు చెప్పింది నేనేం వినాలి అని అంటూ మున్నా మీ తమ్ముడు వైపు చూశాడు. ఈ అమ్మాయి నేను గత 2 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నామని, ఈ మధ్యే మేమిద్దరం పెళ్లి చేసుకున్నామని, ఇప్పుడు ఈ అమ్మాయి నా భార్య అని మీ పెద్దయ్యకు, మీ స్నేహితులిద్దరికీ చెప్పు అని మున్నాకు మీ తమ్ముడు చెప్పాడు. మున్నా కోపంగా మీ తమ్ముడు వైపు చూసి, రాత్రి అసలు ఏం జరిగిందో నాకు ఏదీ గుర్తులేదు అంటుంటే, మేమిద్దరం ప్రేమించుకున్నామని, తాను నా భార్య అని ఊరి వాళ్ళ ముందు పెద్దయ్యకు, నా స్నేహితులిద్దరికీ చెప్పమంటున్నారేంటి? మీరేం చెప్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు? మీకైనా మతి ఉండే మాట్లాడుతున్నారా? ఇలా చేస్తే నేను చేయని తప్పును నేనే ఒప్పుకుంటున్నట్లు, అందరి ముందు ఆ అమ్మాయి నా భార్యగా అంగీకరిస్తున్నట్లు అవుతుంది కదండి అని కోపంగా అంటాడు మున్నా. ఇందులో నుండి నువ్వు బయటపడడానికి మరో మార్గం లేదు మున్నా, చెప్పాడు మీ తమ్ముడు. ఇంత పెద్ద అబద్ధమా?
అది కూడా పెద్దయ్యకి నా స్నేహితులిద్దరికీ నేను అబద్ధం చెప్పడమా? అలా జరగదు. అయినా నేను వేరే అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి కూడా చేసుకున్నానంటే పెద్దయ్య కానీ నా ఇద్దరు స్నేహితులు కానీ నమ్మరు అని మున్నా అనడంతో, ఆ ముగ్గురు నమ్మేలా నువ్వే మాట్లాడాలి, తప్పదు మున్నా అని మీ తమ్ముడు మున్నాని ఫోర్స్ చేశాడు. నేను అంత పెద్ద అబద్ధం చెప్పలేను చిన్నయ్య అని కోపంగా చెప్పాడు మున్నా. అలా అయితే వీళ్ళంతా ఈ అమ్మాయిని తీసుకుని ఇప్పుడే ఈ క్షణమే మా నాన్న దగ్గరికి వెళ్ళి ఇక్కడ జరిగిందంతా వివరించి మా నాన్నకు చెప్తారు. ఆ అమ్మాయి మొహం చూసిన తర్వాత నువ్వు ఏ తప్పు చేయలేదంటే అక్కడ నిన్ను ఎవ్వరూ నమ్మరు మున్నా. అప్పుడైనా నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోక తప్పదు. అంతేకాదు మున్నా, ఈ విషయం తెలుసుకున్న తర్వాత మా నాన్న, నందన్, గౌతమ్ ముగ్గురు నిన్ను అసహించుకుంటారు. ఇక నీ ఇష్టం మున్నా అని చెప్పడంతో మున్నా ఆలోచనలో పడ్డాడు. మున్నాకి ఆలోచించుకోవడానికి టైం ఇవ్వకుండా మీ తమ్ముడు మున్నా మీద ఒత్తిడి పెంచాడు. మున్నా గౌరీ వైపు చూసి, నిజంగానే నిన్న రాత్రి నేను నీ మీద అత్యాచారం చేశానా అని అడిగాడు. అందుకు గౌరీ ఏడుస్తూనే తన తలను ఊపింది. ఎవరో నన్ను కావాలని ఇందులో ఇరికిస్తున్నారని గ్రహించిన మున్నా అసలు నిన్న రాత్రి ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తనకు కాస్త సమయం కావాలని, తన వల్ల పెద్దయ్య పరువు పోకూడదని మున్నా ఇక చేసేది ఏమీ లేక మీ తమ్ముడు మాటకు తల వంచాడు. ఇక్కడ మావయ్య గారు మున్నా ఎప్పుడు వస్తాడా, మున్నా ముందరే భువనతో మున్నా విషయం మాట్లాడి వాళ్ళిద్దరి నిశ్చితార్థం జరిపించాలని ఎంతో ఆశగా మున్నా కోసమే ఎదురు చూస్తున్నాడు. తమ ప్రాణ స్నేహితుడు తమ చెల్లెలికి భర్తగా తమకు బావ అవుతున్నాడని నందన్, గౌతమ్ ఇద్దరు ఎంతో సంతోషంగా మున్నా కోసం ఎదురు చూస్తుండగా సడన్గా మున్నా గౌరీతో మన ముందుకు వచ్చి మీ తమ్ముడు చెప్పమన్నట్లుగానే చెప్పడంతో మున్నా మాటలు మావయ్య గారిని, నందన్, గౌతమ్లను బాగా హర్ట్ చేసింది. మీ బాబాయికి బాలాజీకి తెలియకుండా మున్నా నందన్కి అక్కడ జరిగిన విషయం చెప్పాలని చాలా ట్రై చేశాడు. కానీ అప్పటికే మున్నా మీద కోపంతో నందన్, గౌతమ్ ఇద్దరూ భువనను తీసుకుని ఆ ఊరు నుండి హైదరాబాద్కు వెళ్ళిపోయారు. సరోజ మాటలు వింటున్న అందరూ బాధగా మున్నా వైపు చూశారు. భువనకు అయితే మున్నాను తన సొంత వాళ్లే ఇలా కుట్ర పన్ని మున్నా జీవితాన్ని నాశనం చేశారని మొదటిసారి తన తల్లి మీద చాలా కోపం వచ్చింది భువనకు. నందన్ కోపంగా సరోజ వైపు చూస్తూ, మరి మున్నా భార్య గౌరీని బాలాజీ ఎందుకు చంపాడు అని కోపంగా అడిగాడు. సరోజ భయంగా నందన్ వైపు చూసింది. ఖచ్చితంగా ఆ బాలాజీ గౌరీని ఎందుకు చంపాడో ఆ కారణం నీకు తెలిసే ఉంటుంది అమ్మా, చెప్పు అని గట్టిగా సరోజని నిలదీశాడు నందన్. నందన్ గద్దింపుకి సరోజు ఉలిక్కిపడి, చెప్తాను నందన్ అని అంటూ, మేమంతా కలిసి మున్నాను ట్రాప్ చేశామని అసలు నిజం తెలుసుకున్న గౌరీ ఆ రోజే మా ముందుకు వచ్చి మమ్మల్ని నిలదీసింది. మున్నా గారు భువన గారిని తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారని, మున్నా గారు చాలా మంచివారని, అతని ప్రేమని తన నుండి దూరం చేయడం మహాపాపమని, దయచేసి మీరు అలా చేయకండి అని మమ్మల్ని బ్రతిమలాడుకుంది ఆ గౌరీ. నాకు మున్నా గారికి మధ్య ఏమీ జరగలేదని, ఆ రాత్రి మున్నా గారు తాగే టీలో మత్తు మందును కలిపి ఆ టీని మున్నా గారికి నేనే ఇచ్చానని, ఇదంతా మీరు చేయమని చెప్పడం వల్లే నేను చేశానని, మున్నా గారికి, పెద్దయ్య గారికి అసలు విషయం మొత్తం అందరికీ ఇప్పుడే చెప్పేస్తానని ముందుకు కదిలింది గౌరీ. బాలాజీ గౌరీ జుట్టును పట్టుకుని, అనాథ పీనుగువు, నీకెంత ధైర్యం ఉంటే మాతో ఇలా మాట్లాడతావటే? ఆ బానిస గదవ మీద అప్పుడే నీకు ప్రేమ కారిపోతుందా? మేము చెప్పినట్లు నువ్వు వినకపోతే నిన్ను, ఆ మున్నాను ఇద్దరిని చంపేస్తాము. నిన్ను మున్నాను చంపడం మాకు ఒక లెక్క కాదు. పైగా నిన్ను, ఆ మున్నా గారిని మేమేం చేసినా మమ్మల్ని అడిగేవారు ఎవరూ లేరు అని గౌరీని బెదిరించాడు బాలాజీ. నిజంగానే బాలాజీ మున్నాను ఎక్కడ చంపేస్తాడేమోనని ఇక గౌరీ నోరు మూసుకుంది. మీ బాబాయి బాలాజీ ఇద్దరు గౌరీని, మున్నాను ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళి పెళ్లి చేసుకోమని చెప్పి ఆ ఇద్దరిని అక్కడి నుంచి పంపించేశారు. కానీ ఆ బాలాజీకి గౌరీ మీద నమ్మకం లేక ఆ ఇద్దరిని ఫాలో అయ్యాడు. బాలాజీ ఎక్కడ మున్నాను చంపేస్తాడేమోనని మున్నాకు నిజం చెప్పలేదు గౌరీ. గౌరీ, మున్నా ఇద్దరు కొంతమంది పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారని మాకు వాళ్ళిద్దరి పెళ్లి ఫోటోలను చూపించాడు బాలాజీ. అక్కడితో అత్తయ్య వేసిన ప్లాన్ పూర్తిగా సక్సెస్ అవ్వడంతో ఇక సమస్య తొలగిపోయిందని మేమంతా అనుకున్నాము. కానీ సంవత్సరం తర్వాత ఎవరికీ తెలియకుండా బాలాజీ చేస్తున్న పనికిమాలిన పనులను ఒక్కొక్కటిగా నందన్ దృష్టికి తీసుకొని వచ్చాడు మున్నా.
అప్పుడే బాలాజీ ఎంత దుర్మార్గుడో మాకందరికీ తెలిసింది. నందన్ బాలాజీని బాగా కొట్టి ఇంట్లో నుండి శాశ్వతంగా బయటికి నెట్టేశాడు. లండన్లో ఉన్న మీ బాబాయ్కి మున్నా కావాలని బాలాజీని టార్గెట్ చేశాడన్న విషయం తెలిసి మున్నాతో మాట్లాడాలని మున్నాకి ఫోన్ చేశాడు మీ బాబాయి. అప్పుడే మున్నా మాటలలో తనను మేము అందరం కలిసి మోసం చేశామన్న విషయం మున్నాకు తెలిసిపోయిందని, గౌరీ మున్నాకు అన్ని విషయాలు చెప్పేసిందని మీ బాబాయ్కి తెలిసింది. ఎక్కడ ఈ విషయాలన్నీ మున్నా మీ తాతయ్యకు మీకు చెప్పేస్తాడేమోనని మీ బాబాయ్ భయపడిపోయాడు. వీళ్ళ మాటలు వింటున్న సహజ, వీళ్ళ తాతయ్యని నేను ఎక్కడో చూశాను అనుకున్నాను కదా, ఇప్పుడు గుర్తొచ్చింది. ఆ రోజు 7 నెలల గర్భవతి అయిన గౌరీని నేను హాస్పిటల్కి తీసుకుని వెళ్తుండగా మాకు ఎదురుపడింది ఆ పెద్దాయనే కదా అని అనుకుంటుంది సహజ. సరోజ మాట్లాడుతూ 7 నెలల గర్భవతి అయిన గౌరీ హాస్పిటల్కి వెళ్తూ మీ తాతయ్యకు ఎదురుపడింది. గౌరీ గర్భవతి అని తాను పెంచి పెద్ద చేసిన మున్నా తండ్రి కాబోతున్నాడన్న విషయం తెలిసి మీ తాతయ్య చాలా సంతోషించారు. మున్నాను క్షమించి మున్నా కోసం వెతుక్కుంటూ మీ తాతయ్య మున్నా ఇంటికి వెళ్ళాడు. గౌరీకి ఎంతో ఘనంగా శ్రీమంతం జరిపించి మున్నాను గౌరీని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు మీ తాతయ్య. మున్నా మీ తాతయ్య ఇద్దరు కలిసిపోయారని, మున్నా మీ తాతయ్యకు అసలు నిజం ఎక్కడ చెప్పేస్తాడేమోనని మీ నాయనమ్మ, మీ అత్త, మీ బాబాయి, బాలాజీ మేమందరము భయపడిపోయాము. ఈ నిజాలు ఎప్పటికీ బయటకు రాకూడదని మున్నా దగ్గర మీ నాయనమ్మ మాట తీసుకుంది. మీ తాతయ్యకు అసలు నిజం ఎక్కడ తెలిసిపోతుందేమోనని బాలాజీ, మీ బాబాయి ఎంత చెప్పినా వినకుండా మున్నాను గౌరీని బెదిరించడం మొదలుపెట్టారు. మీ బాబాయిని, మా అక్కని, మా బావని మున్నానే చంపేశాడని మీరందరూ మున్నాను జైలుకు పంపించారు. అంటే మున్నా ఆ సమయంలో ఈ విషయాల గురించి లండన్లో ఉన్న మా బాబాయ్తో మాట్లాడడానికి ఆ ఫోన్ కాల్స్, ఆ వీడియో కాల్లో మా బాబాయిని బెదిరించడం ఇదంతా ఎందుకా, మా వల్ల ఎంత పెద్ద తప్పు జరిగిపోయింది అని అనుకుంటాడు గౌతమ్. ఆ సమయంలో గౌరీ 9 నెలల నిండు గర్భవతి అయినా గౌరీ జరిగిన విషయాలన్నీ నీకు చెప్పాలని మన ఇంటికి వచ్చింది నందన్. గౌరీ ఎక్కడ మేము చేసిందంతా నీకు చెప్పేస్తుందేమోనని నేను భయపడిపోయాను. నేనే పాపాత్మురాలిని. నువ్వు ఇంట్లో ఉన్నా లేవని గౌరీకి అబద్ధాలు చెప్పాను. అప్పటికి గౌరీ నా మాట మీద నమ్మకం లేక గేటు పక్కనే ఆ రోజు సాయంత్రం వరకు నీ కోసం ఎదురు చూస్తూ అక్కడే కూర్చొని ఉంది. అంతవరకే నాకు తెలుసు నందన్. ఇలా బాలాజీ అన్యాయంగా గౌరీని చంపేస్తాడన్న విషయం మాత్రం నాకు తెలియదురా నందన్ అని ఏడుస్తూ చెప్పింది సరోజ. ఆ బాలాజీ గాడు ఇంత క్రూరుడా అని గౌతమ్ తన చేతి పిడికిల్ని గట్టిగా బిగించాడు. సరోజ మాటలు విన్న మహేంద్ర సరోజ వైపు కోపంగా చూస్తూ, మీరు చేసిన పాపాలకు శిక్ష, క్షమాపణ రెండూ లేవు అని మహేంద్ర తన తలను పట్టుకుని కూర్చున్నాడు. భువన సరోజ వైపు కోపంగా చూసి, అసలు మీరు మనుషులేనా, లేదంటే మనుషుల రూపంలో ఉన్న రాక్షసులా? అమ్మా, నువ్వు ఒక ఆడదానివేగా, 9 నెలల నిండు గర్భవతి అయిన గౌరీని చూసైనా నీకు జాలి కలగలేదా అని ఏడుస్తూ అడిగింది భువన. నందన్ కోపంగా సరోజ వైపు చూసి, నీ ఇంటి కూతుర్ని పెళ్లి చేసుకుని తన గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానన్న పాపానికి ఒక్క మనిషిని ఇంతమంది కలిసి టార్గెట్ చేయాలా అమ్మా అని బాధగా అడిగాడు నందన్. సౌమ్య చెప్పింది అక్షరాలు నిజమమ్మా. నాయనమ్మ, నువ్వు బాబాయ్ చేసిన తప్పుడు పనులకు నా చెల్లెలు, నేను, నా తమ్ముడు శిక్షను అనుభవిస్తున్నాము అని కోపంగా అంటాడు నందన్. నందన్ అన్న మాటలకు సరోజ తన తలని బాదుకుంటూ, నేను తప్పు చేశాను, ఒప్పుకుంటున్నానురా. మున్నా ఒక బానిస. ఒక బానిసకి నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేక పార్వతి, మీ బాబాయి, బాలాజీ, మీ నాయనమ్మతో నేను చేతులు కలిపాను. తప్పే చేశాను. కానీ మున్నాను గౌరీని ఇద్దరిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం మాత్రం నాకు లేదురా నందన్. బాలాజీ మున్నా భార్యను చంపేస్తాడని కల్లో కూడా నేను ఊహించలేదురా. నేను ఒక మనిషిని చంపించేంత రాక్షసునైతే కాదురా నందన్ అని ఏడుస్తూ మున్నా వైపు చూసి మున్నా ముందు మోకాళ్ళ మీద కూర్చొని, మున్నా, నువ్వు నన్ను క్షమించు, నీకు, నీ భార్యకు మేము చాలా అన్యాయమే చేశాము అని ఏడుస్తూ మున్నా కాళ్ళ మీద పడుతుంది సరోజ. ఆంటీ, ఏం చేస్తున్నారు మీరు, పైకి లేవండి అని అంటూ వెంటనే మున్నా వెనక్కి జరిగి సరోజని పైకి లేపాడు. ఆంటీ, మీరు నన్ను ఎప్పుడూ ఒక బానిసలాగే చూస్తూ వచ్చారు, కానీ నేను మాత్రం మిమ్మల్ని నా సొంత మనుషుల్లానే భావించాను. నేను ఒక బానిసకు కొడుకుని, నేను మీ ఇంటి బానిసను. తల్లిదండ్రులు లేని నన్ను పెద్దయ్య, మహేంద్ర అంకుల్, నందన్, గౌతమ్, బుల్లమ్మాయి గారు అందరూ ఎంతో ప్రేమగా నన్ను చూసుకున్నారు. పెద్దయ్య మంచితనంతో నేను ఇంతవాణ్ణి అయ్యాను.
నేను మీ కూతుర్ని పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టం లేకపోతే నాతో ఒక్క మాట చెప్పి ఉంటే నేనే బుల్లమ్మాయి గారిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదని పెద్దయ్యతో నందన్తో చెప్పేవాణ్ణి కదా. మీ ఇంటి తిండి తిని మీ నీడన పెరిగినందుకు మీకు నా మీద అధికారం ఉండొచ్చు, కానీ గౌరీ జీవితంతో ఆడుకునే అధికారం మీలో ఏ ఒక్కరికి లేదు ఆంటీ. మీరందరూ చేసిన పెద్ద తప్పల్లా ఇందులోకి అమాయకురాలైన గౌరీని లాగడం చాలా పెద్ద తప్పు చేశారు ఆంటీ. పాపం నా భార్య గౌరీ మీతో కలిసి నన్ను మోసం చేశానని ఆ బాధను నాతో చెప్పుకోలేక, తన మనసులో ఉంచుకోలేక చాలా రోజుల వరకు నరకం అనుభవించింది. చివరికి ఆ బాధను నాతో చెప్పుకుంది. పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నవాళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు అన్నట్లుగా నా పింకీని తన తీపి గుర్తుగా ఉంచి నన్ను వదిలి శాశ్వతంగా వెళ్ళిపోయింది నా భార్య అని తన బాధను దిగమింగుకుంటూ, అయినా ఎప్పుడో జరిగిపోయిన వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు కదా ఆంటీ. పోనీలేండి, చివరికి మీ తప్పేంటో మీరు తెలుసుకొని పశ్చాత్తాపడుతున్నారు. నాకు అది చాలు. నాకు మీ మీద ఎటువంటి కోపం లేదు ఆంటీ, ఏడవకండి అని మున్నా సరోజను ఓదారుస్తూ సోఫాలో కూర్చోబెట్టాడు. మున్నాను కౌగిలించుకొని, సారీ రా మున్నా, నిన్ను నేను తప్పుగా అర్థం చేసుకున్నాను అని అంటాడు నందన్. మున్నా నవ్వుతూ, మన మధ్య ఈ సారీలు థ్యాంక్స్లు ఎప్పటి నుంచి చెప్పుకోవడం మొదలు పెట్టారా మామ అని తన ప్రాణ స్నేహితుడు చివరికి తన దగ్గరికి వచ్చి తనని కౌగిలించుకున్నందుకు మున్నా సంతోషపడిపోతూ నందన్ని గట్టిగా కౌగిలించుకుంటాడు. మరి నేను అని నందన్ని మున్నాని ఇద్దరిని కౌగిలించుకుంటాడు గౌతమ్. ఈ ముగ్గురిని చూసి సౌమ్య, సహజ, బోన, మహేంద్ర, సరోజల పెదవుల మీద చిన్న చిరునవ్వు వచ్చి చేరింది. నిజం చెప్పినందుకు అందరూ సరోజని క్షమించారు. అప్పటి వరకు గంభీరంగా ఉన్న వాతావరణంలో ఒక్క క్షణంలో అందరి మొహాలలో నవ్వులు విరబూశాయి. నందన్కి తనకి మధ్య మొత్తం సెట్ అయిపోయిందని, తిరిగి ముగ్గురు ఫ్రెండ్స్ ఒకటయ్యామన్న ఆనందంలో అసలు విషయం నందన్కి చెప్పడం పూర్తిగా మర్చిపోయాడు మున్నా. అందరూ పాత విషయాలన్నీ మర్చిపోయి మునుపట్ల సంతోషంగా ఆ రోజును గడుపుతారు. రేపొద్దున్నే ఎర్లీ మార్నింగ్ మళ్ళీ హైదరాబాద్కు బయలుదేరాలని త్వరగా తమ డిన్నర్ని కంప్లీట్ చేసుకుని ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. చుట్టూ వైట్, ఎల్లో, రెడ్ రోజాలతో నిండిపోయి ఉన్న అందమైన బాల్కనీలో నందన్ నిలబడి చందమామ వైపు ప్రశాంతంగా చూస్తూ ఉండగానే సౌమ్య నందన్ని వెనక నుండి తన రెండు చేతులతో నందన్ నడుమును చుట్టేస్తూ నందన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. నందన్ సౌమ్య చేతులను తన చేతుల్లోకి తీసుకుని సౌమ్య చేతులను ముద్దాడుతున్నాడు. ఏంటి సార్, మీరు చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. మీ మూడు చాలా బాగున్నట్లు ఉంది. ఏ విషయం గురించో మీరు ఆనందపడిపోతున్నారు. ఆ విషయం ఏంటో నాకు చెప్తే నేను ఆనందిస్తాను కదా అని సౌమ్య నందన్ని అడుగుతుంది. నందన్ సౌమ్యను తన వైపుకు లాక్కొని సౌమ్య కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ, కొన్ని చేదు నిజాలు ఈరోజు తెలిసాయి సౌమ్య. 6 ఏళ్ల కిందట దూరమైన నా స్నేహితుడిని తిరిగి కలుసుకున్నాను. మేము ముగ్గురం మళ్ళీ తిరిగి ఒకటయ్యాము. మా మధ్య ఉన్న గొడవలన్నీ సద్దుమణిగాయి. ఇప్పుడు నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది సౌమ్య. దీనికంతటికి కారణం నువ్వే. అవును సౌమ్య, మున్నా గౌరీని ప్రేమించలేదని, మా ముందుకు గౌరీని తీసుకుని వచ్చి పరిచయం చేసే సమయంలో వాళ్ళిద్దరికీ అసలు పెళ్ళే జరగలేదని, మున్నా మీద మా వాళ్ళు కుట్ర పన్నారని నీకెలా తెలిసిందే అని నందన్ సౌమ్యను అడుగుతాడు. సౌమ్య నందన్ వైపు చూసి, నాకెలా తెలిసిందనేది మీకు చెప్తాను. నేను చెప్పింది విన్న తర్వాత నా మీద కానీ, మావయ్య గారి మీద కానీ, హర్షవర్ధన్ సార్ మీద కానీ కోపం మాత్రం తెచ్చుకోకూడదు మరి అని బుంగమూతిని పెట్టుకొని అంటుంది సౌమ్య. ఇక్కడ నా కోపం మాత్రమే కనపడుతోంది అందరికీ. నీ అల్లరి ఎక్కడా ఎవరికి కనిపించడం లేదులే. ముందు విషయం చెప్పు అని సౌమ్య బుగ్గను పట్టుకొని లాగుతూ అడుగుతాడు నందన్. సౌమ్య నందన్ వైపు చూసి, ఆ రోజు బోన వదినని హర్షవర్ధన్ సార్ ముట్టుకున్నాడని మీరు సార్ని కొట్టబోయారు, గుర్తుంది కదా? అప్పుడు మీకు సార్ మీద ఎందుకంత కోపం వచ్చిందో నాకు బాగా తెలుసు. సార్ వదిన చేతిని పట్టుకొని తన నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. అందుకే మీకు సార్ మీద అంత కోపం వచ్చింది, అంతే కదా అని అడుగుతుంది సౌమ్య. నువ్వు చూసావా అని అడుగుతాడు నందన్. ఆ చూశాను. సార్ బోన వదినకు పెట్టిన ముద్దులో ఎక్కడా కోరిక కానీ కామం కానీ నాకు కనిపించలేదండి.
ఆ ముద్దులో సార్ బోన వదిన మీద పెంచుకున్న స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే నాకు కనిపించింది. సార్ తన భార్యను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. ఆడవాళ్ళ పట్ల సార్ చాలా గౌరవంగా ఉంటాడు. అలాంటిది పెళ్ళైన బోన వదినను ముద్దు పెట్టుకున్నాడు అంటేనే ఆ రోజు నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. ఆ తర్వాత మోయ్ గారు మీ ఫ్యామిలీ ఆల్బమ్ని చూపిస్తూ సార్ గురించి, మీ గురించి, గౌతమ్ బాబు గురించి, బోన వదిన, మీ బాబాయ్ గురించి, ముఖ్యంగా ఆ బాలాజీ వెధవ గురించి, మీ ముగ్గురు స్నేహం విడిపోవడానికి గల కారణాలు అన్నీ వివరంగా చెప్పారు. అప్పుడు నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. మోయ చెప్పిన విషయాలపై నాకు క్లారిటీ రావాలని హర్షవర్ధన్ సార్తో ఈ విషయాల గురించి మాట్లాడాలనుకున్నాను. అందుకే హర్షవర్ధన్ సార్ మీ కేసును వాదించాలని మోయ గారి చేత, బోన ఉదయ చేత ఆ నాటకం ఆడించి హర్షవర్ధన్ సార్ పింకీని ఈ విల్లాలోకి అడుగు పెట్టేలా చేశాను. బోన వదిన పింకీతో నవ్వుతూ సరదాగా ఆడుకుంటూ ఉండడం చూసినప్పుడల్లా అత్తయ్యలో కలిగే మార్పును నేను గమనించాను. అసలు విషయం అత్తయ్యకు తెలిసి ఉంటుందని డైరెక్ట్గా అత్తయ్యనే విషయం అడుగుదామని అత్తయ్య గదికి వెళ్ళాను. అప్పుడే అత్తయ్య తన గదిలో మీ నాయనమ్మతో వీడియో కాల్ మాట్లాడుతూ కనిపించింది. వాళ్ళ మాటల ద్వారా ఒక ప్లాన్ ప్రకారమే హర్షవర్ధన్ సార్ బోన వదిన నిశ్చితార్థం పెళ్లి జరగకుండా ఆపేశారని, మీ ముగ్గురు స్నేహాన్ని విడగొట్టారని, సార్ ప్రేమించింది గౌరీ అక్కను కాదని, సార్ ప్రేమించింది బోన వదినను మాత్రమేనని, అప్పటికి సార్కి గౌరీ అక్కకు పెళ్లి కాలేదని వాళ్ళ మాటల ద్వారా కొన్ని నిజాలు మాత్రమే నాకు తెలిసాయి. పూర్తి విషయం తెలుసుకుందాం అనుకున్నాను, కానీ కుదరలేదు. ఈరోజు మీరందరూ మాట్లాడుకుంటున్నప్పుడు అన్నీ తెలిసి అత్తయ్య అలా మౌనంగా ఉండడం నాకు అసలు నచ్చలేదు. అందుకే అత్తయ్యను అందరి ముందర గట్టిగా అడిగాను. అత్తయ్య ద్వారా అన్ని నిజాలు బయటకు వచ్చాయి అని అంటుంది సౌమ్య. అంటే దొంగ పిల్లిలా అందరి మాటలు వింటున్నావన్నమాట అని కావాలనే సౌమ్యను ఉడికించాలని అంటాడు నందన్. అందుకు సౌమ్య ఉడుక్కుంటూ నేనేమి కావాలని ఆ మాటలను వినలేదు అని తన మూతిని తిప్పుకుంటూ, నేను ఆ మాటలను విన్నాను కాబట్టే మీ మధ్య ఉన్న ఈ అపార్థాలన్నీ తొలగి మీ ముగ్గురు స్నేహితులు మళ్ళీ ఒకటయ్యారు. ఇప్పుడు అందరూ ఆనందంగా ఉన్నారు. ఇంత మంచి పని చేసిన నన్ను పొగడ్తలతో ముంచాల్సింది పోనిచ్చి దొంగ పిల్లి అని అంటావా అని తన కళ్ళను పెద్దవి చేసి నందన్ వైపు గురున చూసింది సౌమ్య. నందన్ చిన్నగా నవ్వుతూ సౌమ్యను తన 2 చేతులతో ఎత్తుకుని, నిన్ను పొగడ్తలతో ముంచెత్తాలి అంతే కదా, పద బెడ్ మీదకు పద, ఈ దేవి గారిని పొగుడుతూ మంచిగా సేవ చేసుకుంటాను, నిన్ను నా ప్రేమలో పూర్తిగా ముంచెత్తుతాను అని సౌమ్యను బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి సౌమ్య మీదకు వాలిపోతూ సౌమ్యకు చక్కిలి గింతలు పెడుతూ సౌమ్య ఒంటి మీద తన పెదవులతో ప్రేమగా ముద్దును పెడుతూ నందన్ తన ప్రేమతో సౌమ్యను ఉక్కిరి బిక్కిరి చేస్తూ పూర్తిగా సౌమ్యను తనలో కలిపేసుకుంటాడు నందన్. ఆ రోజు రాత్రి మున్న ఆలోచనలతో పింకీని తన గుండెలకు హత్తుకొని ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంటుంది బోన. గౌతమ్ సహజ కూడా తమకు పుట్టబోయే బిడ్డకు మంచి విలువలు నేర్పించాలని, మంచి చెడుకు మధ్య తేడా తెలిసేలా పెంచాలని అనుకుంటారు ఆ ఇద్దరు. మున్న తన ప్రాణ స్నేహితులను తిరిగి కలిసినందుకు ఆనందంగా నిద్రలోకి జారుకుంటాడు. కానీ సౌమ్య సహజలపై పెద్ద ప్రమాదమే రాబోతోందని నందన్కి, గౌతమ్కి తెలియక తమ భార్యలతో సంతోషంగా ఉన్నారు. మున్నాకు బాలాజీ వల్ల మాత్రమే సౌమ్య సహజలకు ప్రమాదం ఉందని అనుకుంటున్నాడే గాని నరరూప రాక్షసులే సౌమ్య సహజల వెనక పడుతున్నారని, ఆ ఇద్దరిని మింగేయాలని చూస్తున్నారని పాపం మున్నాకు కూడా ఐడియా లేదు. అందరూ సంతోషంగా ప్రశాంతంగా నిద్రలోకి జారుకున్నారు. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్. పక్కనే ఉన్న హై బటన్ని ప్రెస్ చేసి నా స్టోరీకి మీ సపోర్ట్ని అందించగలరు. అలానే నా స్టోరీని లైక్ చేసి నా ఛానల్ని కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.